గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సహకారంతో ఎన్టీఆర్ జిల్లాలో సోలార్ డ్రయర్ల వినియోగంపై అవగాహన సదస్సు జరిగింది. ఆహార ఉత్పత్తుల వృధాను తగ్గిస్తూ సోలార్ డ్రయర్ల వాడకంతో విలువ ఆధారితం చేసేలా ఈ కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు ధరలు తగ్గిన సందర్భాల్లోనూ ఉత్పత్తులు ఇబ్బడిముబ్బడిగా ఉన్న తరుణంలో వాటి నాణ్యత తగ్గకుండా ఎలా నిల్వ చేసుకోవాలనే అంశాలపై రైతులకు పలు సూచనలు అందించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన రైతు సోదరులు అన్ని రకాల ఉద్యాన పంట పండిస్తున్నారు. ఉద్యాన పంటకి వాల్యూ అడిషన్స్కి చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రైమరీ ప్రాసెసింగ్, సెకండరీ ప్రాసెసింగ్, టెర్షరీ ప్రాసెసింగ్. ఈ డిహైడ్రేషన్ మన ఈ టమాటా, ఉల్లి మామూలుగా ఈ రెండు ప్రొడక్ట్స్ దీనికి మార్కెట్లో రేట్ ఫ్లక్చుయేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. కన్జ్యూమర్కి కూడా ఎప్పుడైనా ఇది రెడీగా అవైలబుల్ ఉండాలి. అదేవిధంగా రైతుకి మార్కెట్ సౌకర్యం దీనివల్ల మనం కల్పించినట్టయితే వాళ్ళు 3rd గ్రేడ్ 4th గ్రేడ్ ప్రొడ్యూస్కి డిహైడ్రేషన్ చేసుకొని మార్కెట్లో సేల్ చేయగలుగుతారు. దానికి సోలార్ డిహైడ్రేషన్ టెక్నాలజీ మనం దాదాపు ఒక 2.5 years అయింది. అప్పుడు ఇంట్రడ్యూస్ చేసాం ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ నుంచి. అప్పుడు మనం ఒక S4S కంపెనీ ఉంది, వాళ్ళ ద్వారా మన కర్నూలులో, తర్వాత ఇప్పుడు అనంతపూర్లో దాదాపు 300 యూనిట్స్ నడుస్తూ ఉంది. ముఖ్య ఉద్దేశం అంటే ఏ ప్రొడ్యూస్కి మార్కెట్లో యాజ్ ఎ టేబుల్ వెరైటీ డిమాండ్ లేదు, అలాంటి ప్రొడ్యూస్కి మనం డిహైడ్రేట్ చేసి డిహైడ్రేటెడ్ ప్రోడక్ట్స్ ఒక హైజీనిక్ ప్యాకేజింగ్లో మనం మార్కెటింగ్ చేయగలుగుతాము. ఇప్పుడు FPO ద్వారా మనం ఇది ఒక లార్జ్ స్కేల్లో, అంటే ఒక్కొక్క రైతు కాకుండా మనం ఒక లార్జ్ స్కేల్లో కూడా ఈ ప్రొడ్యూస్ తయారు చేసుకొని మార్కెట్ లింకేజ్ ఉన్నాయి. ఇప్పుడు రైజా కానీ, S4S కానీ ఇంకా చాలా మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాము. గో ఆధారిత, ప్రకృతి ఆధారిత వ్యవసాయ సంఘం తరపున రైతులు పండించే పంటల్ని వాల్యుయేషన్ చేయడం కోసం ఈ సోలార్ డ్రైయింగ్ టెక్నిక్ మీద ఒక వర్క్షాప్ పెట్టడం జరిగింది. చాలా చోట్ల రైతులు పండించిన పంటలో ఒక్కొక్కసారి సరైన ధర రానప్పుడు మనం అది పారేయటం కానీ వేస్ట్ అయిపోవడం జరుగుతుంది. కొన్ని చోట్ల కోల్డ్ రూమ్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల. ఈ సోలార్ డ్రైయింగ్ ఫెసిలిటీ వల్ల ఏమవుతుంది, గవర్నమెంట్లో కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంది. 35% సబ్సిడీ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒక యూనిట్గా ఫామ్ అయ్యి ఒక 10 లక్షల రూపాయలు ఎక్విప్మెంట్ కొంటే 35% సబ్సిడీ వస్తుంది. కాబట్టి ఈ పండించిన పంటని ఒక యూనిట్ అంతా కలిపి దాన్ని ఒక డ్రై చేసి కనుక ప్యాక్ చేసి అమ్మితే కనుక వాల్యుయేషన్ దాదాపు 100% ప్రాఫిట్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎందుకంటే ఇవాళ రైతు అనేది మనకి వెన్నుముక, మరి రైతు పండించే పంటని మనం వాల్యుయేషన్ ఉంటే ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇవాళ సుమారుగా ఒక 50 మంది మనం రైతులకి వాళ్ళ ఈ సోలార్ డ్రైవింగ్ మీద శిక్షణ అవుతున్నాం. ఈ శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఉన్న స్కీమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే, వాళ్ళు స్టేట్లో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు కాబట్టి ప్రతి ఊర్లో ఒక మనిషిలా పెడితే కనుక వాళ్ళని చూసి ఇంకో 10 మంది ముందుకు వస్తే కనుక అట్లా స్టేట్లో ఇది ఒక మూమెంట్ లాగా వచ్చి ఎక్కువ మంది రైతులు పండించిన పంటను వాల్యుయేషన్ వస్తే కనుక రైతులు చాలా ఉపయోగం ఉంటుంది మా ఉద్దేశం. టమాటాను చూస్తుంటే మీ అందరికీ ఉదాహరణ అంటే టమాటో ఒక్కోసారి ₹2 రోడ్డు మీద పోసేస్తున్నారని చెప్తూ ఉంటారు. అట్లా అనేక రకాల ఫ్రూట్స్ని రోడ్ల మీద పోసేస్తూ ఉంటారు. దీనిలో రైతులు బాగా నష్టపోతున్నారు. కాబట్టి నష్టపోతున్న రైతాంగాన్ని ఏమాత్రము కూడా వాళ్ళు నష్టాలు పాలు కాకుండా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలి, లాభదాయకంలో తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ఈ సోలార్ డ్రైయర్స్ ఉపయోగపడుతున్నాయి. కాబట్టి సోలార్ డ్రైయర్స్ మీద దాని ట్రైనింగ్ ఇచ్చి రైతులందరినీ కూడా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘము ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి దాంట్లో రాష్ట్రంలో 3 సెంటర్స్లో ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ని ప్రారంభించాలని చెప్పేసి కేవలము పండించిన పంటని ప్రాసెసింగ్ చేయాలి, ఇదే ప్రధానమైనది. ఈ ప్రాసెసింగ్ చేసే విధానాన్ని నేర్పించాలి. ప్రాసెసింగ్ ద్వారా వాళ్ళకి ఇంకొక 30% 40% అదనంగా ఆదాయం వచ్చేటువంటి పని చేయాలి అనే ఆలోచనతో ఈ ట్రైనింగ్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. సోలార్ డ్రయర్ల ఏర్పాటుకు ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం PMFME క్రింద 35% రాయితీ వస్తుందని, 10% రైతు వాటా కాగా మిగతా మొత్తానికి రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అలాగే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం సంయుక్తంగా ఈ సోలార్ డిహైడ్రేషన్ యూనిట్స్కి సంబంధించి ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇందులో ముఖ్య ఉద్దేశము రైతులు పండించిన పంట మంచి ధర రాక వృధా అవుతున్నదో దాన్ని డీహైడ్రేటెడ్ ఫామ్లో మార్చి ఎండిన ఉత్పత్తుల్ని మార్కెట్లో అమ్ముకోవడం ద్వారా అధికమైన లాభాలు, అదేవిధంగా మనకి లాస్ అవుతున్న దాన్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనే దాని మీద ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పూర్తిగా నిర్వహించబడుతుంది. పూర్తిగా టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద, అంటే సోలార్ డిహైడ్రేషన్ అంటే ఏమిటి, ఎన్ని రకాల డిహైడ్రేషన్ పద్ధతులు ఉన్నాయి, దానికి సంబంధించిన టెక్నికల్ ఆస్పెక్ట్స్ని డిస్కస్ చేస్తాము. అలాగే ఈ మార్కెట్కి సంబంధించిన ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అంటే ఈ సోలార్ డిహైడ్రేటెడ్ ప్రోడక్ట్స్ ఏ మార్కెట్స్లో ఎలాంటి డిమాండ్ ఉన్నది, వాటిని ఏ విధంగా మార్కెట్ చేసుకోగలగాలి, దానికి సంబంధించి ప్రభుత్వం ఏ రకమైన సపోర్ట్ అందిస్తున్నది అన్నది కూడా మనం ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సోలార్ డిహైడ్రేషన్ చేసేందుకు అవసరమైన ప్రాక్టికల్ ట్రైనింగ్
మనకి ఇక్కడే పక్కకి ఒక 4 రకాల సోలార్ డ్రయర్స్ని ఆల్రెడీ మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ డ్రయర్స్ మీద హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సోలార్ డ్రయర్స్ని మనం ఇప్పుడు ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం, అంటే షార్ట్గా PMFME అంటాము, ఆ స్కీమ్ ద్వారా ఆల్రెడీ దాదాపు ఒక 150 పైన మనము రాష్ట్రంలో ప్రమోట్ చేయడం జరిగింది. కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా మనము అదే స్కీమ్ కింద ఈ సోలార్ డ్రయర్స్ని పెట్టుకునేందుకు గాను ప్రాజెక్ట్ కాస్ట్లో 90% రుణం ఇప్పిస్తూ దాంట్లో 35% మనము సబ్సిడీ కూడా అందించడం జరుగుతుంది. సో ఈ విషయాలన్నింటినీ కూడా పూర్తిగా ఈరోజు పార్టిసిపెంట్స్ అందరికీ తెలియజేయడం, అలాగే ఈ ముందుకు వచ్చే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళు యూనిట్స్ స్థాపించే విధంగా, అలాగే వాళ్ళందరూ లాభాల బాటలో వాళ్ళ వ్యాపారాలని నడిపించుకునే విధంగా కూడా తోడ్పడివ్వడం జరుగుతుంది. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ డిహైడ్రేట్ చేస్తాం. రహీజా సోలార్ ఫుడ్ ప్రాసెస్ వాళ్ళతో బైబ్యాక్ అగ్రిమెంట్ తీసుకున్నాము, వాళ్ళకే పంపిస్తున్నాము. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి 10 lakhs అయిందండి. ఇది ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ నుంచి 35% సబ్సిడీ వచ్చింది. బ్యాంక్లో వచ్చి 10% మార్జిన్ అమౌంట్ కడితే మిగిలినంత బ్యాంక్లోనే వస్తుంది. ఫస్ట్ నుంచి కూడా వ్యవసాయం అంటే ఇష్టం అండి. మా మ్యాంగో తోటలో వచ్చి కాయలు వేస్ట్ పోతున్నాయి. ఊరినే సీజన్ గాలి దుమ్ములు వచ్చి రాలిపోవడం అన్నీ వేస్ట్ పోతుంటే దాని నుంచి ఎలా బై ప్రోడక్ట్ చేయాలనేది ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు సెర్చ్ చేయంగా ఈ డిహైడ్రేషన్ గురించి తెలిసి తీసుకున్నామండి యూనిట్ని. సోలార్ డ్రయర్లను ఏర్పాటు చేసుకొని ఇప్పటికే కొంతమంది రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకుంటున్నారు. అయితే రైతులు ఒకరొకరుగా కాకుండా సంఘాలుగా ఏర్పడి ఈ సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకోగలిగితే మరింత లాభం చేకూరుతుందని అధికారులు సూచిస్తున్నారు.